రావడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు. యేసుప్రభు ఒక్కడే శిలువ మీదకి వెళ్ళడానికి మనపూర్వకంగా ఇష్టపడిన వాడు. యేసుప్రభు ఒక్కడే తన యొక్క మరణాన్ని గురించి మొట్టమొదట మాట్లాడటానికి ధైర్యం చేసిన వాడు. సాధారణంగా లోకం కానీ మనుషులు కానీ ఏం తలస్తారంటే ఏదైనా మాట్లాడొచ్చు కానీ వాళ్ళు మరణాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ అట్లా మాట్లాడిన పక్కన ఏమంటారు, ఎండిపోయిపోయి అలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మరణం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఏదైనా మంచి మాటలు మాట్లాడొచ్చు కదా అంటారు. మరణము మంచిది కాదు వారికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళక మునుపే, అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడే, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడే, మత్తయి సువార్త 10వ అధ్యాయం మీకు తెలుసు కదా, సిలువ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా, మొదట ఎక్కడ రాయబడిందో తెలుసా, ఆఖరికి ఎక్కడ రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు 16వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఇలాగన్నాడు, I will build my church upon this rock, the gates of the hell shall not prevail against it. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని సంఘాన్ని గురించి మాట్లాడిన తర్వాత కింద వచనాల్లోకి వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏంటంటే, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, నన్ను అప్పగించబడబోతున్నాను, నేను శ్రమలు పొందబోతున్నాను, హింస పొందబోతున్నాను, శిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని నేను విడవనై ఉన్నానంటేనే కదా పేతురు వచ్చినాడు. అయ్యో మీకు అలా జరగకుండా కాక అంటే, అప్పుడు పేతురుని ప్రభు గద్దించిన సంగతి మనకు బాగా పరిచయం. అందుకని పేతురు లాంటి ఏమనుకున్నాడంటే, మరణం యేసు ప్రభు వారికి సంప్రాప్తం కాకుండా కాక అనుకున్నాడు. Where there is no death, there is no life. Where there is no cross, there is no crown. మరణం లేకుండా జీవము లేదు, సెలవు లేకుండా సింహాసనము లేదు. అందుకే మీరు గమనిస్తే 22వ కీర్తనలో యేసు ప్రభు యొక్క ప్రవచనాత్మకమైన శిలువ సందేశం అక్కడ రాయబడుతూ వచ్చింది. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు యొక్క శిలువ సందేశము ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడుతూ వచ్చింది. ఆ 2వ అధ్యాయంలో ముఖ్యంగా కీర్తన 22:3 మనం చూస్తే, ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద నీవు ఆసక్తుడై ఉన్నావు. అసలు అది ఆ కీర్తన అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించిన ప్రవచనం. మరి ఆ శిలువ గురించి మాట్లాడేటప్పుడు వై దిస్ థ్రోన్, ఎందుకు ఆ సింహాసనం అక్కడికి వచ్చింది అంటే, శిలువ సింహాసనము విడదీయలేని సంబంధం కలిగిన బంధం. శిలువ సింహాసనము విడదీయలేని సంబంధం కలిగిన బంధం. అవే జంట నగరాలు, జోడు గుర్రాలు, ప్రాణ స్నేహితులు, కవల పిల్లలు, సంత కవలు, అదే శిలువ యేసు ప్రభు యొక్క సింహాసనం. ఆ సింహాసనంలోనికి మనుషుని దేవుడు తీసుకుని వెళ్ళేటి కొరకై శిలువ ద్వారా ఆ కార్యం ఆరంభించాలని కోరుతున్నాడన్న సంగతి మనకు పరిచయం. కూడా చూస్తామా? పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఎండ్యూరింగ్ ద క్రాస్. సిలువ అనే మాట బైబిల్ ఆఖరికి అక్కడే రాయబడింది. ఆ తర్వాత సిలువ అనే మాట బైబిల్ కనపడదు. ఆఖరిగా సిలువల గురించి పరిశుద్ధాత్ముడు ప్రస్తావించే సందర్భం ఏంటంటే, సిలువను సహించుట. అంటే మనం సహించడానికి ఇది కష్టమని అంటాం. సిలువ మనం స్వతహాగా వేసుకోలేదు, మనకి సిలువ వేయడానికి కొంతమంది అవసరం. అలాగే స్వతహాగా తాను సిలువ వేసుకోలేదు, ఆయన సిలువ వేయడానికి రోమా సైనికులు చేరి వచ్చారన్న సంగతి మనకు పరిచయం. అది దేవుని ప్రణాళిక, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, సిలువ దృశ్యము యేసుక్రీస్తు ప్రభువారు సహించడం ద్వారా తన ఎదుట ఉన్న ఆనందమును, అవమానము, ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యం. సాధారణంగా అవమానం అంటే మనకి ఇష్టం ఉండదు, ఆనందం అంటే ఇష్టం ఉండదు. కానీ ఎక్కడ ఆనందం కావాలో అక్కడ భవిష్యత్ ఈ పదం కూడా ఉంటుందేమో. ఏ పదం? అవమానం అనే పదం. అది కొన్నిసార్లు మనకు కష్టం అనిపిస్తుంది, మనకు ఆ మార్గం లేకుండా రావాలనుకుంటా. యోసేపు చెరసాల్లోనికి వెళ్ళకుండా సింహాసనం మీదకి రాలేడు,
గోతులోకి వెళ్ళకుండా సింహాసనం మీదకి రాలేడు. శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా వారు కూడా గొప్ప బాధ్యతలోనికి రాలే. దానియేలు సింహపు నోట్లో లేదా సింహపు గుహలోనికి వెళ్ళకుండా దేవుని కొరకు ఇష్టడైన ప్రియుడు, నా ప్రియుడు అని దేవుడు సంబోధించే అనుభవంలోనికి రాలేడు. నేను ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, మీకు కాదు నాకు కూడా అనిపిస్తుంది, మనకు ఆ కష్టాలు వద్దా సుఖాలు వద్దా ఏదో ఇంత మాత్రం ఉంటే చాలా అని అనుకుంటుంది. నీకు అనిపించట్లేదా? యోసేపు వలె ఉండాలని ఎవరు అనుకుంటాం? మీరు అనుకుంటారా? కొంతమంది పేర్లు పెట్టుకుంటారు అలాగే యోసేపు అని, మంచిదే. కానీ మనం ఎలా ఉంటామంటే వాళ్ళ యోసేపు యొక్క బ్రదర్స్ వలె ఉండడానికి ఇష్టపడతాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఇలా ఉండడానికి ఇష్టపడతాం. వాళ్ళంటే కూడా వేరే వాళ్ళకి తెలుసు కదా. కానీ వాళ్ళ కష్టాలు తక్కువ, యోసేపు కష్టాలు ఎక్కువ. వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తక్కువ, యోసేపు యొక్క ఉన్నత స్థితి ఎక్కువ. ఆ కష్టాలు వద్దు, ఆ సుఖము వద్దు. దేంట్లోనైనా అలాగే ఉంటుంది. క్రైస్తవ జీవితంలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా. విద్యాతురాడం నా సుఖం నా నిద్ర అని తెలుగులో సంస్కృతంలో శ్లోకం ఉంది. విద్యాతురాడం నా సుఖం నా నిద్ర అంటే బాగా చదువుకోవాలనే వారికి సుఖం ఉండదంట, నిద్ర కూడా ఉండదంట. మనం అలా కాదు కదా, పుల్లు తిని దండికి నిద్రపోయి మిగతా సమయం ఉంటే చదవడం, లేకపోతే లేదు ఎలా కేటీపీసీ ఉంది కదా అంటుంటాం. ఒక భౌతికమైన దాంట్లోనే చదువు కొరకు భవిష్యత్తు 60 ఏళ్ళు జీవితం జీవించడానికి, పట్టకూట కొరకు బ్రతకడానికే సుఖం లేదు, నిద్ర లేదు అని అంటే ఆధ్యాత్మికమైన జీవితం జీవించి క్రైస్తవ జీవితానికి ఇంకెంత ప్రయాసపడాలా? అందుకనే భక్తులైన వారు ఇలాంటి మార్గాలు కూడా చాలా సుదీర్ఘంగా వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, అట్టి వారికి లోకం ఎన్నదగినది. మనలాంటి వాడికి లోకం చాలా ఫిట్ అని అనిపిస్తుంది, ఫిట్టింగ్ అని అనిపిస్తుంది. కానీ బైబిల్లో రాయబడిన భక్తులు లాంటి వారికి ఆ లోకము ఇట్స్ నాట్ ఎ ఫిట్, ఇట్స్ అన్ఫిట్. మనం ఎవరైనా అనగారు ఎట్లుంది బ్రదర్ లోకం, అబ్బా బ్రదర్ 2 కాళ్ళు సరిపోవండి చూడటానికి, ఒక మొబైల్ సరిపోదండి ఫోటోలు తీసుకోవటానికి, అలా ఏం చెప్పలేము. మనిషి జీవితమే తక్కువ వస్తుంది అనుకో చూడటానికి అని మనం అనుకుంటాం. అలాగే ఇప్పుడు 11వ అధ్యాయంలో రాయబడిన భక్తుల దగ్గరికి వెళ్ళి అన్నాం అనుకోండి, ఏంటి బ్రదర్ లోకం ఎలాగుంది అని అంటే ఇట్స్ అన్ఫిట్ ఫర్ మీ. ఎవడన్నా అలా అంటామా? ఈ లోకం అసలు నాకు యోగ్యమైనది కాదు. అది యేసు స్పిరిట్. యేసు అన్నాడు, ఐ హావ్ నో పార్ట్ ఇన్ దిస్ వరల్డ్ బికాజ్ ఐ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాదు. యోహాను 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే లోకం నుండి వీటిని తీసుకుని వెళ్ళాలని నేను ప్రార్థించట్లేదు, కానీ లోకమందున భ్రష్టత్వం నుండి వీటిని తప్పించాలని నేను ప్రార్థన చేయించున్నాను. అంటే లోకం అనేకసార్లు మనలోకి ప్రవేశించి మనం దాడి చేసి లోకంలోనికి రానికుండా లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ద్వారా ఆయన లోకము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి దైవ రాజ్యములో ప్రవేశించినట్లుగా ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటు చాలా శ్లాఘనీయమైందని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సిలువను సహించిన వారు అంటే 11వ అధ్యాయంలో అలాంటి వారు కొంతమంది మనకు కనిపిస్తారు. వారి విశ్వాసంలో ముందుకు సాగిపోయిన వారు. ఎవరు సిలువను సహిస్తారు? ఎలాంటి వారికి సిలువ యొక్క అనుభవంలోకి వస్తుంది? మీరు గమనించినారు కదా, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3 రకాలైన ప్రజలు ఉంటారు. విశ్వాస వీళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా 3 రకాలు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే పేరు రాశారు కొన్ని. హేబెలు విశ్వాసమును బట్టి, తర్వాత హనోకు విశ్వాసం బట్టి, నోహు విశ్వాసం బట్టి, అబ్రహాం విశ్వాసం బట్టి అని అన్ని పేర్లు రాశారు. అంటే వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం కార్యం చేశారు అని. తర్వాత అది మొదటి రకం. రెండవ రకంకి వచ్చేటప్పటికి ఊరికే పేర్లు మాత్రం రాశారు, వారి కార్యాలు అన్ని ఎక్కువ వివరంగా రాయలేదు. ఇంకేం చెప్పుదును, చాలా మంది ఉన్నారు కదా, గిడ్జోన్ బారాక్ ఇలాంటి వాళ్ళందరూ చెప్పడానికి ఇప్పుడు ఆయన కోరట్లేదు అని ఆ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతారు. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే కొంతమంది అక్కడే ఉన్నట్టే ఉన్నారు, విశ్వాసంలోనే ఉన్నట్టున్నారు, వారు ఇడు లేకుండా లోకంలో నుండి వెలువేయబడినట్లుగా జీవిస్తూ వారి గురించి సంగతులు రాసినప్పుడు చాలా భిన్నమైనవిగా కనిపించబడుతున్నాయి. మరికొందరు
తిరస్కారములు, కోడదెబ్బలు, బంధకములు, ఖైదీలు అనుభవించినారు. రాళ్ళతో కొట్టబడినారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మం వేసుకొని దరిద్రులైందని, హింస పొందిరి, అడవుల్లోను కొండల్లోను సొరంగంలోను తిరుగులాడు. ఇప్పుడు 3 రకాలు చెప్పినాం కదా. ఈ 3 రకాల విశ్వాస వీరుల్లో మనం మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా, అసలు మన రకమే ఎక్కడేరా? 4వ రకం అంట. కరెక్ట్ చెప్తారు, ఎందుకంటే విశ్వాస వీరులు కాదు కదా మనం. 11వ అధ్యాయంలో రాయబడింది విశ్వాస వీరులు. మొదటి పేరు రాసి వాళ్ళ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు రాశాడు. రెండోది పేర్లు మాత్రం రాశాడు. 3వ దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇదే గొప్ప విశ్వాస వీరులే కదా. వారు సింహం నోళ్ళను ముయించినారంట, ఖడ్గాన్ని ఎదిరించినారంట, ఆపదలో ఉన్నారంట, సొరంగాల్లో జీవించినారంట. మరి వారికి కూడా మొదటి వారి వల్లే ఉండిండొచ్చు కదా. అబ్రహాం లాంటి వాళ్ళు గుడారంలో నివసించినారు, యోసేపు లాంటి వాళ్ళు గొప్ప ప్రధానమంత్రి అయ్యారు, వారు కూడా విశ్వాస వీరులే. మరి కొంతమంది విశ్వాస వీరుల గురించి ప్రస్తావిస్తున్నాడు. వీరు కొండల్లో తిరిగారు, గుహల్లో తిరిగారు, పర్వతాల్లో తిరిగారు, ఆపదల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా విశ్వాస వీరులే. ఏ రకం కావాలనుకుంటాం మనం? ఏ రకం కావాలనుకుంటాం? మొదటి రాసిన రకమా, ఆఖరి రాసిన రకమా? ఏ రకం కావాలని అనుకుంటాం. ఏ రకం ఉన్నామని అడగట్లేదు, ఎందుకంటే 4వ రకం మొదటే చెప్పేసారు. ఇప్పుడు ఏ రకం కావాలని అనుకుంటాము? మొదటి రకం కావాలని అనుకుంటాం, ఎందుకంటే విశ్వాసం బట్టి అబ్రహాము తాను పిలువబడిన పిలుపు నాకు మీద ఏదో చూపించి అబ్బాయి ఎంత బాగుంది. విశ్వాసం బట్టి యోసేపు, విశ్వాసం బట్టి మోషే ఐగుప్తుని విడిచి పారిపోయి, ఇలా విశ్వాసం బట్టి వాళ్ళు చేసినవన్నీ రాయబడుతూ వచ్చినాయి. అయితే ఆఖరి గుంపు దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసం బట్టి రంపాలతో కోయబడి, ఇదేంటి మరి? విశ్వాసం బట్టి తప్పించబడాలి కదా. రంపాలతో కోయబడడం ఏంటి? విశ్వాసం బట్టి సమస్తమైన బాధలు అనుభవించినారు, వ్యాధులు అనుభవించిన, ఇవన్నీ రకరకాలుగా రాస్తూ వచ్చినారు. అట్టి వారికి ఈ లోకము అయిన తగినది వారు కూడా విశ్వాసం. ఫస్ట్ నేను అనుకుంటా, దిస్ ఇస్ అ హయ్యర్ క్లాస్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ లైఫ్. విశ్వాస వీరుల్లో వీరు అగ్రస్థానానికి భవిష్యత్తు చెందిన వారేమో. అందుకే ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇంత సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం తప్పించబడిన వారమై అవమానం లక్ష్య పెట్టి ఆనందము కొరకై సిలువను సాగించు. సిలువ అనేక సందర్భాల్లో మన సిలువనే మనం ఎత్తుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. మనకేమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ సిలువ మనకి ధర్మగారు మాదిరిగా అనిపిస్తుంది, మన సిలువ మనకి సీసం గుండ మాదిరిగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు చెప్పారు మాకు ఆరోగ్యం బాగాలేదండి, ఇదే సిలువ మాత్రం అదే ముందులండి, ఇది నాలుగు ఎవరికి బాగుంది, కానీ అందరికి అలాగే ఉంది, కాబట్టి మీరు ఒకటి ఇంకోటి అని అనుకుంటాం. అదే మనకు ఆరోగ్యం వస్తే అబ్బా నాలంటే ఎవరికి శత్రువు కూడా రాదు. అంటే మనకు వచ్చిన ఏదో కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, సిలువ అయినా మనం ఏమనుకుంటామంటే సీసపుండ లాంటిది, బరువు మొయ్యలేమని అనుకుంటాం. వేరే వాళ్ళకి చాలా బరువైంది వచ్చినా కూడా మనం ఏమనుకుంటాం అదేంటి ధర్మకో లాంటిది, గాలికి ఎగిరిపోద్ది కానీ అని అనుకుంటాం. ఎందుకంటే మన కష్టమే మనకు పెద్ద, వేరే వాళ్ళ కష్టం ఎలాంటిదైనా సరే అది వారికి చిన్న మన దృష్టిలో. కానీ దేవుడు ఎవరికి తగినట్ల సిలువ వాడికి పెంచాడు. ప్రతి వారి కొరకై సిద్ధపరిచిన సిలువలన్నీ ఒకే రకంగా అమ్మరు బయట. యేసు ప్రభు దగ్గర కూడా సిలువలు అందరికి ఒకే రకంగా ఉండదు. పాలవలసిన రకాలు అందరికి ఒకే రకమైన సిలువ తయారు చేయరు, ఒకరికి ఒక రకమైన తయారు చేసింటారు సిలువ. అలాంటి సిలువలన్నీ తీసుకుని వస్తే ఏది కావాలో ఏరుకో అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, సాధారణంగా రాము చేస్తే ఏరుకుంటాం. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, అయ్యో ఇది ఎందుకు తీసుకున్నానా, వేరే వాళ్ళైతే చాలా బాగుండేది. సిలువను సహించినారు, వారు ముందుకు ఎగిరిపోయారు. వారు విశ్వాస వీరులుగా వాక్యంలో మనకు కనిపిస్తున్నారు. దిస్ ఇస్ ది గుడ్నెస్ ఆఫ్ ద క్రాస్. సిలువ యొక్క మంచితనం ఇది, సహించటం. అందుకని బైబిల్లో రాయబడింది కదా, సహనం సముద్రం కంటే గొప్పది. ఒకసారి చెప్పనా, నేను సహనం చెప్పుకో, మేము మాటే కదా. సహనం సముద్రం కన్నా గొప్పది. అనేక సార్లు మనం సహనంతో ఉండడానికి ఇష్టపడం. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటేనే కదా. కోపంలో తీర్మానాలు చేయకూడదని అనుకుంటాం, కానీ విచిత్రం ఏంటంటే మనం తీర్మానాలు చేయాలంటే కోపమే రావాలి, లేకపోతే చేయాలంటే కష్టం. అయితే ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా
నడిపించబడి ప్రభు కొరకు ముందుకు సాగిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయిన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఇప్పటిదాకా మనము శిలువ మనకు సిద్ధపరిచిన 3 ఆశీర్వాదాలు చూస్తున్నాం. మొదటిది ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు శిలువ యొక్క కృప. రెండవది ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ వర్తమానము. మూడవది ద గుడ్నెస్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ మంచితనము. నాలుగో చూస్తామా? మత్తయి 10వ అధ్యాయం, Matthew chapter 10 verse 38. మత్తయి 10వ అధ్యాయం, Matthew chapter 10 verse 38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రభుకి ఎవరు పాత్రలు? చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఒక నిర్వచనం ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, తన సిలువను ఎత్తుకొని వెంబడించడం వేరే, సిలువను ఎత్తుకొని వెంబడించడము వేరే. తేలిక ఊరికి వెంబడించడం అంటే తేలిక వెంబడిస్తాం మేము, కానీ తన సిలువను ఎత్తుకొని, మీరు గమనించినారు కదా బైబిల్లో సిలువ, ముఖ్యంగా కొత్త నిబంధనలో సిలువ అనే మాట మొదటిసారి ఇక్కడే రాయబడింది. దిస్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ క్రాస్. ఈ 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సిలువ ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు, కానీ యేసు ప్రభు వారి సిలువల గురించి మాట్లాడినప్పుడు మనకు పరిచయం. ఈ సిలువ అనే మాట కొత్త నిబంధనలో దాదాపు 30 సార్లు రాయబడింది, 30 times. మొదటిసారి మత్తయి 10లో చూస్తాం, ఆఖరిసారి హెబ్రీ పత్రిక 12:2లో మనం చూస్తాం. ఈ మధ్యలోనే దాదాపు 30 సార్లు సిలువ సంబంధము మానవుని కొరకై దేవుడు ఎలాగ ఏర్పాటు చేసినాడు అనేది రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన సంగతి మనకు తెలుసు. కానీ యేసు ప్రభు వారికి పాత్రలు కావాలంటే ఎవరు? తన సిలువను ఎత్తుకుని వెంబడించేవారు. బాగా చదువుకున్నోళ్ళ, డబ్బులున్నోళ్ళ, చెక్ పుస్తకాలు ఉన్నోళ్ళ, ఏటీపీస్లో ఉద్యోగం చేసేవాళ్ళ, గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళ, ఎవరైనా పాత్రలు. ఎవరు ఆయన సిలువ, ఎవరైతే వారికి ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తారు. కానీ వెంబడించిన ఊరికి తేలిక వెంబడించిన కాదు. మీ అందరికీ బాగా పరిచయం కదా, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో శిష్యులను 2 విషయాలు చేయమని ఆజ్ఞాపించినాడు. మొదటిది ఏంటంటే మార్కు 1:17, ఫాలో మీ, నన్ను వెంబడించుడి, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, నేను మనుషులను బట్టి జాలరులుగా మిమ్మల్ని చేస్తాను. ఫాలో మీ, నన్ను వెంబడించుడి. రెండోది వారికి ఆజ్ఞాపించిన ఉపదేశం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఫీడ్ మై షీప్, నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు కాయము. కనుక మొదటిది ఏంటంటే ఫాలోయింగ్, రెండవది ఏంటంటే ఫీడింగ్. ఇఫ్ వీ డు నాట్ ఫాలో, వీ డు నాట్ ఫీడ్. వీ డు నాట్ ఫీడ్ వితౌట్ ఫాలోయింగ్ హిమ్. ఆయనను మనం వెంబడించకుండా గొర్రెలు మేపలేము. గొర్రెలు మేపాలంటే ఖచ్చితంగా ఆయన్ని వెంబడించాల్సిందే. ఎందుకంటే ఆయన గొర్రెల మంచి కాపరి. 23వ కీర్తనలో చెప్పబడింది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చికల చోట్లకి నన్ను తోడుకుని పోతున్నాడు, శాంతికరమైన జలముల ఎదుట ఆయన నన్ను నడిపించుస్తున్నాడు. ఈ యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు, ముందు వెనుక మనకు తెలియకుండా ఉన్నప్పుడు ప్రభువే ఆయన మార్గములను మనకు చూపించి నడిపించేవాడని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది. కనుక ప్రభు మనకి ఇచ్చిన ఈ సిలువ, అది బహుశా అనారోగ్యమే కావచ్చు, పేదరికమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ సిలువని ఎక్కడ మోస్తామా అని అనుకుంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే అసలు ఈ కష్టాలన్నీ నాకే వచ్చినాయి ఏంటి, వేరే వాళ్ళంతా బాగున్నారు కదా. ప్రతి ఒక్క విశ్వాసం ఏమనుకుంటాడంటే మందిరాల్లో నాకంటే కష్టాలు ఈ మందిరంలో ఎవరికి లేదు, అందరూ బాగున్నారు అని అనుకుంటారు. విచిత్రం ఏంటంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు అలాగే అనుకుంటా ఉంటారు. నేను మిమ్మల్ని గురించి అలాగే అనుకుంటా, అబ్బా వీడి మాత్రం కింద కూర్చొని వాక్యం వినగలిగి మన పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, ఈ స్టేజ్ మీదకి వచ్చి బోధించేది ఏంటి చాలా కష్టంగా ఉంది అనుకుంటారు. మీరేమనుకుంటారు, ఈ కింద కూర్చొని నేను చాలా విసిగ్గా అనిపిస్తుంది, స్టేజ్ మీద మనం కూడా మైకులు పెట్టి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే ఎంత సరదాగా ఉంటుంది అనుకుంటాం. తెల్ల దూరం మాదిరి. చెట్టు తగినంత గాలి వెలుగులో సాగుతుంది. మీకు తగినంత గాలి మీకు ఉంటుంది, నాకు తగినంత గాలి నాకు ఉంటుంది. గాలి లేకుండా చెట్టు ఉండదు. కొన్నిసార్లు గాలి ఎక్కువైపోయి చెట్టు కూకటి వేడుతో సహా పగిలించబడవచ్చు, కానీ తిరిగి అది నాటడానికి అవకాశం. చెట్టు కొమ్మలాన్ని కొట్టేయచ్చు, మీకు తెలిసి కొట్టేస్తూ ఉంటారు. సెకండ్ సాటర్డే రోజు కరెంట్కి ఆటం వస్తాయి తీగలకి.
అయినా మొలుస్తూనే ఉంటాయి, చిగురిస్తూనే ఉంటాయి. అవి విశ్వాసిని కూడా రకరకాల పరిస్థితులు గుండా మనుషుడు ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్తా ఉంటే వర్షం పట్టు వేయబడినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 15వ యేసు ప్రభు అన్నాడు, పనికిరాని ప్రతి తీగ కత్తిరించబడుతుంది. ఎందుకంటే మరి ఎక్కువగా వేరే తీగలు ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ ట్రిమ్మింగ్, ఆ కత్తిరింపు వర్షం మనకి ఇష్టం ఉండదు. మనకి ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, మనకి ఎందుకు ఇబ్బందులు, మనకి ఎందుకు ఈ పేదరికం, మనకి ఎందుకు ఈ బాధలు, మనకి ఎందుకు ఈ వేదనలు, మనకి ఎందుకు ఈ కృపదలు, మనకి ఎందుకు ఈ అవమానాలు. అందరూ బాగున్నారు కదా ఆ మందిరంలో, మేము తప్ప అని ఎప్పుడు మీకు అనిపించలేదా? అనిపించిందా లేదా? అబద్ధం చెప్పొద్దండి శుక్రవారం. అలా కనిపిస్తుంటే అర్థం ఏంటంటే వీఆర్ రియల్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్. మనం నిజంగా యుద్ధ భూమిలో ఉన్నాం, పావంతో పోరాడుతున్నాం. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను ఈ మాట చెప్తా, తర్వాత మిమ్మల్ని అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఇక్కడ పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించలేక, పాపములో జీవించు లోకంలో కలిసిపోలేక, ఈ రెండింటి మధ్యలో ఎరకనబడి యాతన పడుతున్నాము అన్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఏముంది, అంత బాగుంది, లోకం అంటే బాగుంది, యశ్వరవన్న కూడా బాగుంది అని మీకు అనిపించింది? మొదటి రెండవది అబద్ధం చెప్పారు శుక్రవారం. మళ్ళీ చాలా మందికి రెండవదే బాగుంది అనుకుంటా. ఏముంది, ఏదో ఆదివారం బయలు అవుతున్నాం, సోమవారం నుంచి శనివారం దాకా మన పనులు మనం చేసుకుంటున్నాం, తిరిగి ఆదివారం తల స్నానం చేస్తే అన్నీ పోతాయి. తర్వాత తెల్లని బట్టలు వేసుకుని వచ్చి పోయేసి ప్రేమంటే అన్నీ పోతాయి, పనులలో పాల్గొంటే ఇంకా అన్నీ పోతాయి, నేరలు ఘోరాలు అన్నీ పోతాయి, మళ్ళీ తిరిగి మామూలుగా ఇద్దామా అని అనుకుంటా ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే ఇలాగ అనుకుంటాడో, అయ్యో నేను క్రీస్తు కొరకు జీవించినంతగా జీవించలేకపోతున్నానే, ఇటు పూర్తిగా మనస్ఫూర్తిగా పాపం చేసి లోకంలో కలవలేకపోతున్నాను, అలాగే పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన సిలువే మోసుకొని ఆయన్నే వెంబడించి ఆయనకి పాత్ర కాలేకపోతున్నాను. వైట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ సంఘర్షణ? ఈ సంఘర్షణ ఎవరి హృదయాల్లో ఉంటుందో వారు లోకాన్ని ఎదిరించడానికి సముద్రానికి ఎదురెగుతున్న ప్రతిభన చేపల వలె. ఎవరిలో ఈ సంఘర్షణ లేదో వాళ్ళు చచ్చిన చేప వలె, ధర్మపుల వలె సముద్రం మీద తేలియాడుతూ కొట్టబడుతూ ఒడ్డుకు చేరుతూ ఉంటారు. మన సంగతి ఏం చెప్పాలి? ఈ సంఘర్షణ చివరి దాకా ఉంటుంది. ఈ సంఘర్షణ ఏ దినమైతే చనిపోయింది అదే మన మనస్సాక్షి చనిపోయిందని అర్థం. ఈ సంఘర్షణ మన హృదయంలో జరుగుతూ రకరకాల దాన్ని బట్టి ఉంటుంది, ఒకటే అని కాదు. ఇప్పుడు పాపం అంటే పాపమే. లోకంలో సినిమాలు చూస్తే అది ఆ పాపం గురించే నేను మాట్లాడట్లేదు. అసలు దేవుడి చిత్తం చేయకపోవడమే పాపం కదా, ప్రార్థన చేయకపోవడమే పాపం కదా, విశ్వాసంలో జీవించలేకపోవడమే పాపం కదా, ఇతరులకు జీవించిన మేలు చేయకపోవడమే పాపం కదా. ఇవన్నీ పాపం యొక్క నిర్వచనాల దగ్గర చూస్తే ఎక్కడ నిలబడతాం? మనం అనుకునే పాపాలన్నీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత పాపం లిస్టులోకి రావు. ఇంకా మునుపు వాటన్నింటి గురించి మీరు ఆలోచిస్తే, మునుపు వాటికి లోనైంటిరి, మునుపు వాటికి దాసులైంటిరి, ఇప్పుడైతే నీతికి దాసులైన. ఇప్పుడు మనం నీతికి దాసులు అయిపోయిన తర్వాత కొత్త లిస్ట్ వస్తుంది. దేవుని చిత్తం చేయాలా, విశ్వాసం వల్ల మనం జీవించాలా, దేవుని కొరకు ప్రయాసపడాలా, క్రీస్తు కొరకై ముందుకు సాగిపోవాలి. ఇవన్నీ లిస్టులు వచ్చినప్పుడు ఎక్కడున్నాం మరి మనము? మనకంటే ముందెళ్ళిన క్రైస్తవులు, మనకంటే ముందెళ్ళిన వారు ఎంతో దైవికమైన కొరతల్లో, కొదవల్లో, ఇబ్బందుల్లో క్రీస్తు కొరకు సాగిపోతూ వచ్చినారు. ఆశ్చర్యం కలిగిస్తుంది. సహనం సముద్రం కంటే గొప్పది. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఎస్తేరు రాణి, ఆమెను గురించిన సంగతి ప్రస్తావించబడటానికి ఎన్ని అధ్యాయాలు రాశారు? ఎస్తేరు గ్రంథంలో ఏదో చెప్పండి అమ్మా. 10 అధ్యాయాలు రాశారా? నెహెమ్యా కప్బేరా, గిన్నె రాజుకు గిన్నె అందించేవాడు. అంటే సీఎంఓ పిఎంఓ ఆఫీస్లో పనిచేసేవాడు. ప్రతిరోజు కనీసం ఒకసారైనా, మన ప్రకారం అయితే 3 సార్లు అయినా, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కప్పు అందించాలంటే టీ అందిస్తున్నాడు అనుకో, 3 సార్లు అన్నా చూడాలి కదా. 3 సార్లు ప్రతిరోజు సీఎం చూస్తున్నాడు లేదా పిఎం చూస్తున్నాడు అంటే ఎంత కాన్ఫిడెన్షియల్ పర్సన్ అంటే, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా. ఆయన గురించి అన్న అధ్యాయాలు రాశారు, 13 అధ్యాయాలు రాశారు. ఇప్పుడు దానియేలు, ఆయన ప్రధానమంత్రి, దాదాపు 20 ఏళ్ళు పైగానే ఉన్నాడు. ఆయన చాలా
గొప్పవాడని సంగతి మనకు తెలుసు. మొదట దానియాలో చెప్పబడింది, లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. నెగిటివ్ పాజిటివ్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ పాజిటివ్. ఎవరైనా మనం చూసిన వెంటనే ఎట్లున్నారు అబ్బాయి అమ్మాయి, చాలా బాగున్నారండి, అసలు అబ్బా ఏం బాగున్నారండి, అసలు కోల్పెట్టుకు కూడా ఇట్లుంటారా అనిపిస్తుందండి అని అనుకుంటారు కదా. కానీ ఏం చేస్తున్నామంటే నడక సరిగా లేదు, కానీ పళ్ళు సరిగా లేవు, కానీ మాట తీరు సరిగా లేదండి, కానీ చూపు సరిగా లేదండి, అదొకలాగా వస్తుందండి. బస్ ఇలాంటి లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో. దానియేలు దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ లేకపోతే లోపము లేని సౌందర్యం. యూ కెనాట్ పుట్ ఎ ఫాల్ట్. పల్వర్స్ బాగలేదు, కనురెప్పలు బాగలేవు, వెంట్రుకలు బాగలేవు, చేతులు బాగలేవు, కాళ్ళు బాగలేవు, రేళ్ళు బాగలేవు, నడక బాగలేదు, మాటలు బాగలేదని ఏ ఒక్క విషయంలో కూడా లోపము చెప్పడానికి వీల్లేదు. మనం కొంతమంది చూస్తుంటాం కదా, ఇది చాలా ఎత్తున్నాడు, కొద్దిగా ఎత్తు తగ్గితే చాలా బాగుండేవాడు అనుకుంటాం. కొంతమంది సిస్టర్స్ చెప్ప చాలా బాగున్నారు కానీ ఒక జాగ్రత్త ఎత్తుంటే చాలా బాగుండేవాడు అంటే ఏదో ఒక లోపం కనిపిస్తుంది. దాని దగ్గరికి వచ్చినప్పటికీ ఏ లోపము లేదు. అలాంటి వారిని నపుంసకం చేసినారు. బహుళని చేసే పనులు ఇట్లాంటిగా ఉంటాయి. అందుకే నేహమ్యాను కూడా అలాగే చేసినారు అంటారు బయలుపడుతున్నారు. పెళ్లిగా అలాగే పెట్టేసి నపుంసకంగా చేసి ఎవరైనా బయలుపట్టుకుని తిరుగుతారండి వాళ్ళు తప్ప. మనకు చిన్న ఉద్యోగం రాకపోతే నాకు ఉద్యోగం లేదు అందరికి మానేసుకుంటామే, చిన్న జరగకూడదు ఏదైనా జరిగితే ఇబ్బంది కలిగితే భాగం వస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటామే. ఈ మనిషి జీవితం పూర్తిగా కండెమ్ చేసినారు. ప్రార్థన చేస్తారండి, భక్తిగా ఉంటారండి, ఇంకెవరి కొరకు జీవించాలి? ఎంత ప్రధానమంత్రి అయితే ఏం లాభం ఉంది? మా లోకల్ కాకులు అంటారు కదా, ఆయన ఎంత ప్రధానమంత్రి అయితే ఏముందండి, పెళ్ళిగా పెట్టాలి. మన కోశ అలాగ అనుకుంటామేమో, కానీ దేవుడు దానిని ఇష్టపడ్డాడు. ఆయన ఇంకా ఎన్ని అధ్యాయాలు రాశారు? ఇప్పుడు మొత్తం వీడి ముగ్గురికి ఎన్ని అధ్యాయాలు ఉన్నా? 10 ఎన్ని ఉన్నాయి? 35 అధ్యాయాలు ఈ ముగ్గురికి. వీళ్ళు సాహసీద మనలాగా అట్ట ఇటు తిరిగే దారంలో దాలు కాదు. వీడు ఒక రాణి, ఒక పిఎం ఆఫీసులో పనిచేసిన ఒక ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు యోబు దగ్గరికి వస్తా. యోబుకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42 అధ్యాయాలు. ఈయన రాజు కాదు, రాణి కాదు, ప్రధానమంత్రి కాదు, ఇలాంటి స్పెషల్ మీటింగ్లు పెట్టలేదు, మైకులు పెట్టలేదు, యూఎస్లు పెట్టలేదు, ఎంటర్ కాదు, చెక్ బుక్ లేదు, ఆయన దగ్గర ఏమి లెటర్ లేదు, ఏం లేదు. కానీ ఎన్ని అధ్యాయాలు పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు? 42 అధ్యాయాలు ఇచ్చినాడు. అంటే దేవుని దృష్టికి ఒక రాణి, ఒక వ్యక్తిని అందించేవాడు, ఒక ప్రధానమంత్రి అందరినీ కలిపినా కూడా శ్రమల ద్వారా సహనం నేర్చుకున్న వానికంటే తక్కువ తప్ప. ఒక శ్రమ పొందిన వ్యక్తికి 42 అధ్యాయాలు కేటాయించడం అవసరమైన ఒక అధ్యాయంలో రాసేసుకున్నాం. అలాంటి వాడికి ఇచ్చేస్తే అదే పని చేస్తాం. యోబు చాలా బాగున్నాడంటే, కాకపోతే ఏం చేస్తాం, అన్నీ ఒకే రోజు పోగొట్టుకున్నాడు, భార్య వచ్చేసింది, తిట్టేసాడు, తిట్టేసింది ఆయన్ని. కానీ యోబు సహనంతో ఆ భార్య తిట్టింది పట్టించుకోలేదు. దేవుడు తర్వాత ఆయనకి సమకూర్చున్నాడు, ఆయన 200గా దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. అలాగే మీరు కూడా శ్రమ పొందినప్పుడు దేవుని మీద ఆధారపడితే మీకు కూడా 200 వస్తుంది. ఆయన ఒకే అధ్యాయంలో ముగించమంటే ముగిస్తాం అన్నట్టు ఇస్తే. కానీ 42 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు కేటాయించి సహనాన్ని, ఎంత సహనంతోనే పరిశుద్ధాత్మ దేవుడు సుదీర్ఘంగా సాగబడ్డాడో మనకి ఇంటే అర్థమవుతుంది కదా. కనుక శ్రమల గుండా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు దేవుడి కొరకు సువర్ణం వలె సిద్ధపరచబడితే దేవుడికి అర్పిస్తాడు. వాడి కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ప్రధానమంత్రి కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పిఎం ఆఫీస్లో అంటే సీఎం ఆఫీస్లో ఉండే వ్యక్తి కంటే దేవుడు అలాంటి వ్యక్తులను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కానీ కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వేదనలు, ఇవన్నీ వచ్చినాయని సొలిపోద్దు, డసిపోద్దు, కృంగిపోద్దు, ఇంకెంతైనా బతుకు అని అనుకోవద్దు. సర్వుండి అలాగే అనుకుంటూ ఉంటారు. మీరు అర్థం చేసుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు మీరు అనొచ్చు, ఏమి బ్రదర్, ఏం కష్టాలు ఏమో కానీ సుఖం ఏదో తర్వాత ఉంటుంది అంటారు, కానీ మహిమ ఏదో ఉంటుంది అంటారు, కానీ అన్నీ ఇప్పుడు మేము భరించలేకపోతున్నాం, భరించడానికి చేత కావాలి కదండి. ఇంకేం చేత అవుతుందండి, ఎక్కువైపోతుంది, చేత కావట్లేదు అని. అందుకే ప్రభు మన కొరకే సిద్ధపరిచింది. మనం భరించలేనంత ఎక్కువగా ఏది అనుమతించింది. ఉదాహరణకి
మీరు ఒక 2 బకెట్లు తీసుకొని బయటకు వెళ్ళారు. ఓ బకెట్ చిన్న బకెట్ అనుకోండి, ప్లాస్టిక్ బకెట్ ఉంది, రోడ్డు ఎప్పుడు పోతున్నారు. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన దగ్గర కూడా బకెట్ ఉంది, దాంట్లో బంగారంతో తయారు చేయబడిన బకెట్ వచ్చే వైద్యుడు మనకి నీళ్ళకి ఎప్పుడు పచ్చలు అన్ని దాంట్లో వేసినారు. ఆయన కూడా బకెట్ పట్టుకొని పోతున్నాడు. దొంగలు ఏ బకెట్ నెలకైనా పడతారు. ప్లాస్టిక్ బకెట్ పట్టుకుని ప్లాస్టిక్ బకెట్లో మోహన వ్యక్తిని పడతారా? అలా కాకుండా బంగారు బకెట్ పట్టుకుని ఎవరికి కనపడుకోకుండా జాగ్రత్తగా దాన్ని పట్టుకుని అడిగిపోతుంటే వాడని పడతారా? ఎవరికి కష్టం ఉంటుంది? దొంగలు ఎవరికి వస్తారు? ఇప్పుడు దొంగలు అలాగే దూరం పోతున్నారు, మనకు ఇచ్చిన మనకు రాయన్న దగ్గర బకెట్ ఏదైనా తీసుకెళ్ళాలంటే నువ్వే కట్టు కావాలంటే ముఖానికి. మరి అక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళ దగ్గర కూడా బకెట్ సేమ్ సైజే కదా, ఇదే సేమ్ సైజ్, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? దట్ ఈస్ ప్రెషియస్, అది విలువైంది. అందుకే దొంగలు వాళ్ళంటే పడతారు, కుక్కలు వాళ్ళంటే పడతారు, సమాజం వాళ్ళంటే పడుతుంది, గొప్ప గొప్ప వాళ్ళని పడుతున్నారు. ఎందుకంటే దాంట్లో విలువైంది ఉంది. అలాగే విలువ లేని విశ్వాసులు, లోకమంతా తమ కొరికే అనుకునే విశ్వాసులు పోతుంటే మామూలుగానే ఉంటుంది. కానీ నీకే కష్టాలు, బాధలు, వేదనలు, నిందలు, అవమానాలు అన్నీ నీకు ఎక్కువైతున్నాయి అనుకో, నువ్వు దేవుడి దృష్టిలో శుద్ధ సువర్ణం వలె తయారు చేయడం దేవుడు కోరుతూ అది కొలిమిలో వేసి నిప్పు ఊది దాంట్లో ఉన్న మైలంతటినీ తీసివేసి శుద్ధ సువర్ణంగా చేయడానికి బాగుంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చిన మనమే అనుకుంటాం, ఆ శుద్ధ సువర్ణము వద్దు, ఈ అగ్ని వద్దు, ఈ కష్టాలు వద్దు, ఏదో మామూలుగా రక్షణ పొందినాము, బయట చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చనిపోతే పదవి ప్రజలకు వెళ్తాం, గేట్లో స్థలం లేదండి మాకు. అక్కడ గేట్లకు స్థలం కావాలనుకుంటారండి. మీలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలకి అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నేరుగా జవాబు చెప్పండి, చేతి చెప్పండి, సరేనా? మీరు పిల్లల్ని కన్న తర్వాత 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు మా పిల్లడు 35 మార్కులతో పాస్ అయితే చాలని తల్లిదండ్రులు చేయొద్దండి. వెరీ గుడ్. ఏ తల్లిదండ్రులు అలా కోరుకోడు. ఏం కోరుకుంటారు మరి? వాడు కాపీలు కొట్టే పర్వాలేదు, ఏదో కార్యం చేసినా పర్వాలేదు, వాడు మంచి మార్కులతో పాస్ కావాలని. ఒకవేళ మనకు తెలుసు కదా మన పిల్లల సంగతి మనకు తెలియదా, ఎందుకు మన జీన్సే కదా వాడికి కూడా వచ్చింది, మనకెంత చదువుతుందో వాడుకున్నట్టు. మనం ఇంత చదివింటే అవును వాడు ఇంత చదవలేకపోతున్నాడు అనుకోవచ్చు, మనం చదివింది ఎంత ఆయన వాడు ఇంత చదవాలంటే అలాగే చదువుతాడు. కనుక మనం చదవకపోయినామనుకుంటా, నేను చదవకపోయినా, నేను తక్కువ చదివినా, ఫెయిల్ అయిపోయినా, సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నా, ఒక కార్మికుడిగా పనిచేస్తుంది, ఏం చేస్తున్నా సరే నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు? వారికంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరు. 35 మార్కులతో పాస్ అయితే సారని మా వాడు అని అనుకోడు. ఎలాగైనా ఫస్ట్ క్లాస్ వస్తే బాగానే, ఎందుకంటే పక్కన వాళ్ళ పిల్లలు ఫస్ట్ క్లాస్ వస్తుంటారు. వాడు మనం చూడు కూడా మన రిజల్ట్స్ వచ్చిన రోజు అడుగుతారు, అక్క మీ అబ్బాయి సంగతి ఏమైంది, మీ అమ్మాయి సంగతి ఏమైంది? అందుకనే మీకు తెలుసు అనుకుంటా, ఇలా పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు మందిరంలో ప్రార్థన కొడుకులకి అందరికీ నిండిపోతారు. పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సాగుంటారు మనుషులు. ఏం అక్కడ రాలేదు, అన్న రాలేదు, ఫోన్ కూడా పక్కన పెట్టేసింటారు. ఇంక మాట్లాడు ఒక 1-2 నెలలు, ఏంటి అక్కకు ఫోన్ చేసిన అనుకుని ఏమయ్యారు బ్రదర్, ఎవరో దగ్గర చెప్తారు, ఏమో వాళ్ళకి కనపడట్లేదు. తర్వాత ఎప్పుడో కానీ మనకు తెలుస్తుంది, ఏమని తెలుస్తుంది, వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట, అమ్మాయి ఫెయిల్ అయ్యారంట, వాళ్ళు ఏదో పరీక్షలు రాసేటప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు అడుగుతారు కదా రిజల్ట్స్ వచ్చినాయని, అందుకే కనపడితే వాడికి ఎలా మొక్కలు చూపించాలని వాళ్ళు కనపడట్లేదంట, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసారంట, ఎవరితో మాట్లాడలేదంట, బాధపడుతున్నారంట, ప్రార్థన చేయమని మీకు చెప్తారు, చేయండి. మన పిల్లలు అంత అర్హులు కాకపోయినా ఫెయిల్ అయిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. మరి మన పరలోకపు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనల్ని అంత రక్షణ అనే స్కూల్లో అడ్మిట్ చేసినాడు, అడ్మిషన్ ఫ్రీ. ఇప్పుడు దీంట్లో మనల్ని ఎదగమని కోరుతున్నాడు. ఇప్పుడు వల్ల చాలా మంది మేము అనుకుంటాము, నేను చెప్పే స్టేట్మెంట్ కరెక్టే కదా, 35 మార్కులు వస్తే చాలు, పాస్ అయినాము, రక్షణ పొందినాము, బయలు పట్టుకున్నాము, మందిరానికి వస్తున్నాం, ఇంకా చాలు. అలా కనుక్కోరు కదా. లోకంలో ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటాడు. ఫస్ట్ క్లాస్ ఇచ్చినాడు ఏమనుకుంటాడు,
డిస్టింక్షన్ రావాలనుకుంటాడు. డిస్టింక్షన్ వచ్చినాడు ఏమనుకుంటాడు, ఇంకా మెరిట్లో రావాలా, ర్యాంక్ రావాలా, ఫస్ట్ 10 రావాలని. ర్యాంక్ 2 వచ్చినాడు ఏమనుకుంటాడు, ఏంట్రా ర్యాంక్ 2 వచ్చినాడు కంగ్రాజులు, ఏం చేస్తా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటూ రావాలి. వాడికి అక్కడ కూడా తృప్తి ఉండదు. మరి భౌతికమైన వలయాల్లో అంత దూసుకొని పోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆధ్యాత్మిక వలయంలో క్రీస్తు కొరకు మనకి దృష్టి లేదు, ఆశ లేదు. పిల్లలు ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు వేరే వారికి మొక్కమూడు చూపించారు కదా, తోడు కూడా మాట్లాడరు కదా. మనం ఆధ్యాత్మిక విషయాల్లో ఫెయిల్ అయిపోయి ఓడిపోయినప్పుడు మరి మన ప్రభు దేవదూతలందరూ వచ్చి మాట్లాడుతుంటారు కదా, ఏమైనా పాపమంచాడు, పరీక్షలు పెట్టేశారే, అసైన్మెంట్లు పెట్టినారే, స్లిప్ టెస్ట్లు పెట్టినారే, ఏమైపోయారు. ఇక మనం చెప్పుకోవాలా, ఎగ్జామ్ పెట్టినాం కానీ ఇంకా స్క్రిప్ట్ ఎవాల్యుయేట్ చేయలేదు. అది ఎందుకంటే ఎవాల్యుయేట్ చేస్తే అంత ఫెయిల్ అయిపోతే మనం తెలుసు కదా. కానీ ఎవాల్యుయేట్ చేసినాం కానీ ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయలేదని చెప్పుకోవాలి, అంతేనా. అపోస్తలుడైన పౌలు మేము సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఒక విశ్వాసకి విలువ బంధం యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువకు నేను శత్రువుగా జీవిస్తే ఆ సిలువ బలం నాలో నుండి ఎప్పుడో తొలగిపోయారు. కొంతమంది పిలిపి సంఘములో సిలువకు శత్రువులుగా జీవించిన వారు అన్నట్టు రాయబడవచ్చు. ఈ రాత్రి ఆ సిలువ వేయబడి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు మనం నేర్చుకోవడానికి ఆరంభించాం. సమయాల వరకు బట్టి 4వ ముగిస్తున్నాం. మొదటిది ఏంటి? ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ కృప. రెండవది ఏంటి? ద గాస్పెల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ సువార్త. మూడవది ద గుడ్నెస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ మంచితనం. నాలుగవది ఏంటి? The government of the cross of Jesus Christ, యేసు ప్రభు శిలువ ప్రభుత్వం. 5వ దాకా చూసి ముగిస్తున్నా. 6:14 Galatians chapter 6 verse 14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ. సిలువే నా మహిమ, సిలువే నా అతిశయం. ఇక ద గ్లోరీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు శిలువ మహిమ. మనుషునికి దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన మహిమల్లో శిలువ మహిమ అమోఘమైన. శిలువ ద్వారానే ఆ మహిమలో మనం ప్రవేశిస్తున్నాం. శిలువకు వెలపడ్డ మనం మహిమకు దూరమైన. అందుకే రోమపత్రికలో చెప్పబడింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఇప్పుడు ఈ పాపములో నుండి మనుషులు మహిమలోకి తీసుకొని వచ్చే కనుక మహిమా స్వరూపే యేసుక్రీస్తు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి ఆయన శిలువలో పాపముగా చేయబడి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా పడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆయన శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామోహనికి కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు. ఇప్పుడు ఆ శిలువ విశ్వాసం ఉంచడం ద్వారా మహిమను కోల్పోయిన మనిషిని, మహిమ తక్కువ వచ్చిన మనిషిని మహిమా స్వరూపైన ప్రభు మహిమలో తీసుకురావాలని సంకల్పించి మహిమా రాజ్యాన్ని సిద్ధపరిచి మహిమగల సువార్తను మనకు అనుగ్రహించి సువార్త ద్వారా రక్షణ పొందిన తర్వాత మహిమగల సంఘంలో మనల్ని చేర్చి తిరిగో దినాన యేసు ప్రభు రాకడ ఈ దినమే వస్తే ఎంత బాగుండు. రేపు ఈరోజు మీటింగ్ లేకుండా ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, వైల్డ్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లోరియస్ బాడీస్. ఈ దీన శరీరములు మహిమగల శరీరములుగా మార్చబడతాయి. ఇది మర్మము. we cannot explain all these things. ఎలాగ ఈ దీన శరీరం మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది? ఆయన మహిమలో ఉండడానికి మనం సదాకాలం పరిపోబడుతున్నాం. His glory shall not be faded away. మన వయసు వేడైపోతుంది. కొంతమంది అంటారు కదా, అయ్యో బ్రదర్ తల వెంట్రుకలన్నీ నెడిచిపోయాయి, అంత పాడైపోయారు, ఏంటి బ్రదర్ ఇలాగైపోయారు. భూమిది శరీరం క్షేమైపోయేది, రోగబారితమైన శరీరం, వయసు భయపడే కొద్ది రకరకాలైన మార్పులు శరీరంలో, బయాలజీలో, కెమిస్ట్రీలో రకరకాలుగా దేహంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మహిమ దేహం అలాంటిది కాదు. ప్రభుతో పాటు సదాకాలం ఏక మహిమలో మనం ఉండనై ఉన్నాం.
ఆ మహిమా రాజ్యంలోనికి మనం తీసుకుని వచ్చిన కొరకై, మహిమా స్వరూపి శిలువలో మనంతటి కొరకై మహిమను కోల్పోయి ఆ మహిమ స్వరూపైన దేవుడు మనల్ని ఆ మహిమా రాజ్యంలో ప్రవేశపెట్టాలని సంకల్పించారు. ఈ రాత్రి ఆ మహిమా స్వరూపైన యేసు యొక్క మహిమ గల సువార్త శిలువ వద్ద మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ప్రార్థన. మరి ముగింపు ప్రార్థన నలుగురు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పాట సంఖ్య 155 యేసునందు ప్రేమించు. పాటలు పడి చూద్దాం చేస్తారు. యేసునందు ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసునందు ప్రేమించితివి, దానికంటే ముందు కొద్దిమంది కూడా బయట రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఈరోజు రేపు మరి ఆదివారం అంటే సంఘాలకు వెళ్ళాలి కాబట్టి ఒకవేళ ఆసక్తి కలిగి ఉంటే కూడా చాలా మంచిది. కాబట్టి దయచేసి మీ అందరికీ మరి ఆసక్తితో వచ్చినందుకు మేము వందనాలు తెలుపుతుంటున్నాం. అందరూ కూడా అంటే దూర ప్రాంతంలో వచ్చేటువంటి వారికి మందిరంలో భోజనం ఉంటుంది. దయచేసి చివరి ఆశీర్వాద ప్రార్థన తర్వాత మన పై అంతస్తులో భోజనం ఏర్పాటు చేశారు. దయచేసి భోజనం చేసుకోండి. మరి ఉండేటువంటి వారు కూడా ఇక్కడ ఏర్పాటులోనే ఉండొచ్చు. ఉదయకాలం కూడా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అలాగే దయచేసి అందరూ నమస్కరించాల్సిన మనం చేసుకుంటున్నారు. ప్రార్థన. జీవాధిపతులైన దేవాన్ని ఉన్నారు. ఈ దినాల్లో మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన మీ దయకొరకై స్తోత్రాలు. ఈ ప్రాంతాలలో ఈ ఉద్దేశాలు సిలువ యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానం చేసుకున్నకై మీరు అనుగ్రహించిన ఈ శీర్షిక కొరకై వందనాలు. చక్కని దీని కొరకై స్తోత్రాలు. మా ప్రాంతాలను ప్రేమించి మీ దాసుని మా మధ్య నడిపించినందుకు కొరకై స్తోత్రాలు. ఉదయకాలం బంజరా ప్రాంతంలో మందిర డెడికేషన్ మీటింగ్లో దాసించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి
విరాకలో మీరు అనుగ్రహించిన గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు. దేవా, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఆధారం చేసుకుని సిలువ యొక్క గొప్పతనం, సిలువ యొక్క సహనం, సిలువ యొక్క కృప, సిలువ యొక్క విజయం, సిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, సిలువ యొక్క అతిశయం, ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ దయ కొరకు స్తోత్రాలు. మా జీవితాలు చక్కటి జరాజనము ఈ దినాల్లో మాతో ఉంటుండగా ఈ దినము రేపు ఎల్లుండు చక్కని ఆరోగ్యమే ప్రభా. ఈ వాతావరణం విపరీతమైన ఎండలు నిదాసును బలపరిచి ఆదుకోనండి. దేవా, కిచెన్లో అక్కడిక్కడ ప్రయాసపడుతూ ఈ మీటింగ్ల కొరకు ఎంతో ప్రయాసపడి ముందుకు వచ్చి నాయన నీళ్లు కార్చి ప్రార్థన ఎల్లుండి ఆదివారం వీటన్నిటి కొరకు స్తోత్రాలు. ఓ దేవా, వీటన్నిటిలో మీ దాసును బలపరచండి. చక్కని మ్యూజిక్ సిస్టమ్ని కూడా మీరు ఆదుకోనండి. మైక్ సిస్టమ్ అన్నింటిలో మీ సన్నిధి నుంచి నడిపించున్నాను. మీ దాసులు ఐజక్ కొరకై వందనాలు. ఆయన మీ దాసురాల కొరకై, పిల్లల కొరకై స్థితిస్తున్నాం. విశ్వాసులు, బాధ్యత గల సహోదరులు, ఎల్డర్స్, డీకిన్స్ వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ఇరుగు పొరుగు చుట్టుపక్కల నుంచి రాగలిగిన సంఘస్థులు, విశ్వాసులు, పరిశుద్ధులందరి కొరకై స్తుతిస్తాం. యేసు ప్రభువా ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇట్లా మెట్ల మీద కూడా బయటికి వెళ్ళచ్చు. యవనస్తులు దయచేసి ఈ విషయంలో భోజనం పట్టించడానికి సహాయపడండి, మనసుపడండి. మరి ముఖ్యంగా మన దేవదాసులు, మరి డాక్టర్ జయరాజు గారు అన్న మన అన్నగారు ఒక బుక్ వారు రచించారు. గ్రంథకర్త మరి జయరాజు గారు. దయచేసి మన జయరాజు అన్న మరి దావీదు బాధలు అనేటువంటి బుక్ రచించారు. ఇవి కింద ఫస్ట్ ఫ్లోర్లో దొరుకుతాయి కాబట్టి వెలయించి తీసుకోండి, చదవండి, ఆత్మీయ మేలు పొందండి. మరి బుక్స్ అందరూ కొరకు తీసుకొచ్చారు. కింద ఫస్ట్ ఫ్లోర్లో మరి మీరు భోజనం చేసిన తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారు మీరు తీసుకొని వెళ్ళచ్చు. దీని మీద రూపాయలు దయచేసి అందరూ తీసుకోవడానికి ప్రయత్నించండి. చివరి ఆశ్రమం యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు సదాకాలం తోడుగా మాకు అనుగ్రహించబడతాయి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఆశలు మా మధ్యలో నడిపించారు. ప్రత్యేకంగా నాయన ఈ ఉదయకాల సమయము ఈ కూడికలు ప్రారంభించుకుంటుండగా ప్రభావ ఈ సహాయములు మీరు మాకు అనుగ్రహించండి. నిలబడి మా ప్రభావ వాక్యం అందిస్తున్నటువంటి దాసులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయన. దేవా, మాకు మా అందరికీ మా ప్రభావ ఏమి అవసరమో అది మీరు మీ దాసుల నుంచి ప్రభావ పరలోక సంబంధమైన విషయాలు, దేవా చెరువుని కూర్చేటువంటి మాట ఎవరి చిత్తానుసారముగా దేవాని దాసుని అభిషేకించి ఖాళీ చేసి వలుగు చేసి మాకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఎంతో మేము ఆశలో వచ్చాం నాయన. మరొకసారి నాయన మా ఆశను మా ప్రభావ మీరు నెరవేర్చండి. అంతరాత్మలో ప్రభావ సంపూర్ణటువంటి కార్యము జరిగించబడినట్లు రక్షించబడినటువంటి వారికి ప్రభావ బలము చేకూర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. తిరిగి ప్రభావ బలహీనైనటువంటి వారు వచ్చినట్లయితే వారిని మీరు బలపరచండి. అన్ని విధాలా మీ సహాయమును మీరు కోరుకుంటున్నాం. ప్రభావ ఎక్కడ కూడా అదండి మా ప్రభావ ఏ మనుషులు కూడా మహిమపరచబడుతున్నట్లు, మీ నామమే మహిమపరచబడినట్లు మా ప్రభావ మా మధ్యలో ఈ కార్యములు మాలో జరిగించి మీ నామాన్ని మీరు మహిమపరచుకోవాల్సింది వేడుకుంటున్నాం. పాటలలోను వాయించులలోను మీ సహాయమును మీరు అనుగ్రహించండి. రావాల్సిన వారి ప్రభావ ఇంకెవరు మార్గంలో ఉన్నారో అసలు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభావ ఎవరికి ఏ పనులు అప్పగించారో దేవా అప్పగించినటువంటి పనులలో నమ్మకంగా వారు చేయగలిగినట్లు వారిని మీరు మహిమపరచమని వాక్యం మీది ప్రభావ దేవాన్ని మేమందరం కూడా మీ ప్రజలను మాకు మీరు సహాయపడవలసిందిగా వేడుకుంటూ ప్రార్థన అంగీకరించమని మీ దాసులను ఈ పరిచర్యను నడిపించేటువంటి నాయకులు కూడా మా రక్షణకు మా నిరీక్షణకు ఆధారభూతులైన మా ప్రభువ నీ కన్నడ పాదములకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటా. ప్రభా, మేము ఆశించిన రీతిలో ప్రభా సంఘంలో ప్రార్థన చేసిన రీతిలో దేవా మీ సొంత సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని
దేవ మరి దాసులను మా మధ్యకి మన ప్రభు హెబ్రోన్ నుంచి జయరథం నడిపించినందుకు వందనాలు. నేను దినాలను మీరు సహాయం చేసినారు. ఈ దినము రేపటి దినం కూడా సహాయం చేయండి ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు పాల్గొంచులో గలాట ప్రభా మీరు అనుగ్రహించిన స్తోత్రాలు మీరు ఆధారం చేసుకొని ఆయా స్థలాల్లో ప్రభువ మరి మేము ఆహ్వానించే రీతిలో మా ఆహ్వానాన్ని మన్నించి క్షేమకరంగా అనేక రావడానికి దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, సేవకులు, పెద్దలు రావడానికి సహాయం చేశారు. మా విశ్వాసం బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు. దేవ క్షేమకరమైన ప్రయాణం దయచేసి దానికి వస్తున్నారు. తోడుగా ఉండండి. అలాగే బ్రాంచ్లో ఉన్నటువంటి నీ బిడ్డలు బట్టి కూడా స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో మా ప్రభా పాడే పాటలు, వాక్యములు, వాయిద్యములు వీటన్నిటిలో కూడా మీరు సహాయం చేయండి. పేరెంట్ను అలాగే ప్రభా మీ స్వాతంత్రించుకోండి. సౌండ్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ప్రభువా ఇలాగ తండ్రి ఈ దినం యొక్క పరిచర్య అంతట్లో కూడా కృపను గ్రహించండి. మరి తిరిగి ప్రభా వంటశాలలో కూడా పనిచేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సందర్భంగా మరి కొన్ని పాటలు మా తండ్రి కొన్ని మరి పాడే సమయంలో కూడా తీసండి మాతృంచమని ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మరి ఎవరెవరు మా కొరకు ప్రార్థన చేసి నీ దాసులను జయరాజు గారిని మమ్మల్ని నడిపించారు. ఈ దినం నీ దాసుని నీ ఆత్మకి మీరు అభిషేకించి నీ వాక్కుని, నీ సింహాసనాన్ని మీరు మా కొరకు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఈ సాయంత్రం కూడా గ్రౌండ్లో కూడా సహాయం చేయండి. రేపు ఆదివారం అలాగే సాయంత్రం గ్రౌండ్లో కూడా మీకు సహాయం చేయండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడడానికి కొరకు దైవ సేవకుని ప్రార్థన చేస్తారండి. అశోకం సిరియల్ శాఖ చేస్తారండి. పీటర్ బ్రదరు, కృష్ణ బ్రదరు పాట సంఖ్య 3 పాడుకుంటాం. బాబులను గ్రహించిన దైవ వాక్యం దయచేసి బ్రతులు ఉన్నాయి. కొంతమంది యవనస్తులు సహాయం చేయండి. చెప్పండి ఉన్నారు కదా, దయచేస్తారండి. అలాగే యవనస్తులు దయచేస్తారండి.
గమనించండి, మనం లేచి పాడుకుంటాము. మీ బైబిళ్ళు మీ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి కింద ఉన్నటువంటి వాళ్ళు మీ చేతులు తీసుకోండి, ముందుకు తరండి, అందరూ ముందుకు రండి. పైన కూర్చున్న దానికి వరకు మీకు Hey
కత్తులు కావాలంటే దయచేసి తీసుకోండి. దేవుని ఆశ్చర్య